సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా, ఎన్నో దినాల నుంచి ప్రకటన చేస్తూ ఎదురు చూస్తూ వచ్చిన దినాలు రానే వచ్చాయి. రేపటి నుండి అనగా జూలై నెల 25వ తారీఖు నుండి 21 దినాల ఉపవాస ప్రార్థనలు మన ఇమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరంలో ప్రారంభించబోతున్నాం. మిమ్మలను మీ కుటుంబాలను హృదయపు లోతుల్లో నుంచి ప్రేమపూర్వకంగా మందిరానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి మందిరంలో మీకు అకామిడేషన్ ఏర్పాటు చేయటం జరుగుతుంది. దేవుని కృపను బట్టి కొత్త బిల్డింగ్ మినిస్ట్రీస్కి దేవుడు అనుగ్రహించారు. ఆ గదుల్లో దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి మేము అకామిడేషన్ ఏర్పాటు చేస్తాం. అలాగని ఒక్కొక్కరికి సపరేట్గా ఒక్కొక్క రూమ్ కాదు, ఎంతోమంది వస్తారు కదా, అందరినీ మనం సమాన దృష్టిలో చూడాలి కదా. మీరు మందిరంలో ఏర్పాటు చేయబడినటువంటి గదుల్లో మీరు విశ్రాంతి తీసుకొని మందిరంలో ఉండి ప్రార్థన చేసుకోవచ్చు. అయితే 21 దినాలు ఫాస్టింగ్ ప్రేయర్స్ ఇవి. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి మజ్జిగ, టీ ఇవి మాత్రమే మేము ఏర్పాటు చేయగలం, కానీ భోజనాలు ఏర్పాటు చేయలేం. కారణం కంప్లీట్ ఫాస్టింగ్ ప్రేయర్ చర్చిలో నడుస్తుంది. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా, ఏమాత్రం అనుకూలత ఉన్నా, మిమ్మల్ని అందరినీ మీ అన్నగా, మీ ఆత్మీయ సహోదరునిగా, మీ క్షేమాన్ని కోరుకున్న ఆత్మీయ తండ్రిగా ఈ ఉపవాస ప్రార్థనలకి కుటుంబాలుగా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ రాలేని పరిస్థితుల్లో దూర ప్రాంతాల్లో ఉన్నవారు రేపటి నుంచి మీరు గృహాల్లోనే సిద్ధపడి ఉపవాసం ఉండి ఈ 21 దినాలు ప్రార్థనలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. ఉదయం 10 గంటలకి లైవ్ అందించబడుతుంది. సాయంకాలం 6:30కి అగైన్ ఈవినింగ్ లైవ్ అందించబడుతుంది. దూరదేశాల్లో దూర ప్రాంతాల్లో ఉండే మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా లైవ్కి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ రాలేని స్థితిలో మీరు ఉంటే గృహాల్లోనే మందిరంలో ఉన్నప్పుడు ఎలా క్రమశిక్షణతో దేవుని సన్నిధిలో కూర్చుంటారో అలాగే లైవ్ ఇచ్చేటప్పుడు కూడా మీ టీవీ మానిటర్ దగ్గర, లైవ్ ఇచ్చే స్థలం దగ్గర చక్కగా చాపేసుకొని మోకరించి మీ అనుకూలతను బట్టి కూర్చొని దేవుని సన్నిధిలో ఉపవాసంతో ప్రార్థనలో పాలుపంపులు పొందాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఈ ఉపవాస ప్రార్థనలను గురించి అనేకులకు తెలియచేయండి. నిశ్చయం ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా గత ఏడాది ఎన్నో అద్భుతాలు కృపగల దేవుడు జరిగించారు. ఇటు ఆర్థికంగా, అటు ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా ఎన్నో విషయాల్లో దేవుడు మహత్కార్యాలు జరిగించారు. దానికి కారణం ప్రార్థించిన మా గొప్పతనమో, ప్రార్థించిన ఇంకొకరు గొప్పతనమో కాదు, కానీ ఆ దేవుని గొప్పతనం. ఆయన పేరే ప్రార్థనలు ఆలకించువాడు. ఆయన పేరే అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా దయచేవాడు కదా. ఆయన నామాన్ని ఆయన రుజువుపరుచుకున్నారు. ఎన్నెన్నో ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చారు. ఈ ఏడాది కూడా అలా పట్టుదలతో, ఒక ఉద్యమంలాగా, ఒక ఉజ్జీవంతో ఒకరినొకరు పురికొల్పుకుంటూ మనమందరం చేయి కలిసి ప్రార్థన చేద్దాం. కుటుంబాల్లో రాలేని పరిస్థితుల్లో ఉన్నవారు లైవ్ చూస్తూ పాల్గొంటారు కదా. అలాగే ఈ విషయం అనేకులకు మీరు షేర్ చేయండి. ఓ దుర్వార్త వ్యాపింపచేసేదానికంటే ప్రజలకు ప్రయోజనం చేకూర్చని వార్త 10 మందికి తెలియచేసేదానికంటే కుటుంబాలను కట్టే ఈ దివ్యమైన వార్త, బ్రతుకులను బాగు చేసే ఈ దివ్యమైన సమాచారం ఎందుకు మనం 10 మందికి తెలియచేయకూడదు? తప్పకుండా షేర్ చేయండి. రేపటి నుంచి 25వ తారీఖు నుంచి ఈ ఉపవాస ప్రార్థనలు ప్రారంభమవుతాయి. రేపటి దినం ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు మన ఆత్మీయ తండ్రి రాజశేఖరయ్య గారు మొట్టమొదటి రోజు తండ్రి గారి వర్తమానం ద్వారా మన వాక్యం వినబోతూ ఉన్నాం.
అగైన్ మరో ప్రాముఖ్యమైనటువంటి ప్రకటన, అందుకో నా ఉపవాస ప్రార్థన అనే టైటిల్ మీద ప్రభుచితమైతే రేపు ఉదయం ఆ అద్భుతమైన పాట రిలీజ్ చేయటం జరుగుతుంది. ప్రార్థించండి. ఎడిటింగ్ కార్యక్రమం నడుస్తుంది. దీవెనకరంగా వేలాది కుటుంబాలను, లక్షలాది కొలది ప్రజలను ఉపవాస ప్రార్థనకు పురికొల్పబడినట్లుగా ఆ ప్రార్థన దీవెన కారణంగా దేవుడు మార్చునుగాక. ఆమేన్. మంచిది. అనేకులు గడిచిన కొన్ని దినాల నుంచి మమ్మల్ని అడుగుతూ ఉన్నారు, అన్నయ్య మేము ఉపవాసం ఉండాలనుకుంటున్నాం, మేము ఎలా ఉండాలి? కొంతమంది, అన్నయ్య మాకు షుగర్లు ఉన్నాయి, బీపీలు ఉన్నాయి, మరి మాకు ఉండాలనే ఆతృత ఉంది. 21 దినాలు కంప్లీట్గా మేము ఉండలేం, అలాగని 24 hours కంప్లీట్గా ఉండలేం. మరి మేము కూడా ఉపవాసం ఉండాలి కదన్నా, ఎట్లా మేము అని ఉపవాసం ఎలా ఉండాలి, ఉపవాస ప్రార్థన గురించి చాలామంది అడుగుతూ ఉన్నారు. ఈ దినం ఒక 3 విషయాలు, 4 విషయాలు సమయాన్ని బట్టి మీతో పంచుకుంటాను. నంబర్ 1, అసలు ఉపవాసం అంటే ఏంటి, రైట్? నంబర్ 2, ఉపవాసం ఎన్ని దినాలు ఉండాలి, రైట్? ఉపవాసం ఎలా ఉండాలి, ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి? మంచిది. ఈ ఉపవాస ప్రార్థనలను గూర్చి అనౌన్స్మెంట్స్ చేయటం ప్రారంభించినప్పటి నుండి అనేక మంది బిడ్డలు మమ్మల్ని అడుగుతూ ఉన్నారు, అన్నయ్య మేము ఉపవాసం ఉండాలనుకుంటున్నాం, ఎలా ఉండాలి? మేము ఉద్యోగాలకు వెళ్ళాలి, కుటుంబ బాధ్యతలు చూసుకోవాలి, వ్యాపారాలు చేసుకోవాలి. మీరు 21 దినాలు ఉపవాస ప్రార్థనలు పెట్టారు, మాకు ఉండాలనే ఆశ ఉంది. కంటిన్యూస్గా 21 days మేము ఉండలేం కదా, మరి మేము ఎలా? మరి కొంతమంది షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు ఉంటారు కదా, పాపం ఆ బిడ్డలకి ఉపవాసం ఉండాలనే చాలా ఆతృత ఉంటుంది. ఆరోగ్యవంతులకు ఉంటుందో లేదో అది తర్వాత ఆలోచిస్తే, ఈ బీపీలు, షుగర్లు ఉంటాయి చూసారా, ఒక పూట ఆకలికి కూడా ఆకలిని ఇబ్బంది పడే బిడ్డలు అనారోగ్యాన్ని బట్టి ఆ బిడ్డలకు ఉండే ఆశ అంతా ఇంత కాదు. కొంతమంది చెప్తారు, కాస్త ఏడుస్తారు, కాస్త నవ్వుతారు అది చెప్పేటప్పుడు, అన్నయ్య ఈరోజు ఏమీ తినకూడదు, అసలు టిఫిన్ పూర్తిగా, కనీసం ఒక్క పూట టిఫిన్ అయినా నేను ఎస్కేప్ ఒక పూట టిఫిన్ అయినా నేను తినకూడదు, కనీసం ఒక టిఫిన్ చేయకుండానన్నా ఉపవాసం ఉండాలని అనుకుంటానన్నా. 10 దాకా ప్రాణాన్ని, వాళ్ళు అనే మాట, ప్రాణాన్ని బెగబట్టి ఉంటానన్నా, ఒగ్గబట్టి ఉంటానన్న. 10 దాకా ప్రాణం బెగబెట్టిన తర్వాత ఆకలి తట్టుకోలేక అన్న అప్పుడు తింటానన్నా, ఆవురావురమంట. మామూలుగా తింటే 3 ఇడ్లీ తినేవాడిని అన్న, ఉపవాసం ఉన్న దినాన 10 ఇడ్లీ కూడా అరక్షణంలో, 10 క్షణాల్లో మాయమైపోద్దన్న. ఆ ఆకలితో ఏమైపోద్దో అర్థం కాదన్న, చెమట పెట్టిపోద్ది అన్న. ఉపవాసం అనే మాట వినేటప్పుడల్లా చదేవా, ఈ షుగర్లు, బీపీ, ఎంత మానసికంగా నలిగిపోతామో. కొంతమంది బిడ్డలు చెప్పే మాటలు వింటే హృదయం అల్లాడిపోతూ ఉంటుంది. సో ఇట్లా అనేక మంది మేము ఎలా ఉపవాసం ఉండాలి ఈ విషయాలు అడుగుతూ ఉన్నారు. దివ్యమైన సందేశం. నంబర్ 1, అసలు ఉపవాసం అంటే ఏంటి? నంబర్ 2, ఉపవాసం ఎన్ని దినాలు ఉండాలి? నంబర్ 3, ఉపవాసం ఎలా ఉండాలి? నంబర్ 4, ఉపవాసం ఎందుకు ఉండాలి? ఈ 4 విషయాలు చెప్తాను. ఉపవాసము అని అంటే సహజంగా మనకుండే అభిప్రాయం ఏంటంటే భోజనం చేయకుండా ఉండటమే ఉపవాసము అని అనుకుంటారు. అది కొంతవరకు వాస్తవమే, కానీ అది కాదు. ఉపవాసము అనే పదంలోనే తెలుగు అద్భుతం. దేశ భాషలందు తెలుగు లెస్స అని అంటారు చూసారా, నిజమే. ఆ మహానుభావుడు ఆ మాట ఎందుకు అన్నాడో కానీ ఆ పదంలోనే అర్థం దాగింది. ఉపవాసము 2 పదాల కలయిక, ఉప ప్లస్ వాసము. ఉప అంటే సమీపముగా లేక క్రింద అని అర్థం.
వాసము అంటే నివాసము చేయటం. ఉప అనే పదం ఉప ముఖ్యమంత్రి, ఉపరాష్ట్రపతి, ఉప ప్రధాని అని అంటారు కదా. అంటే ప్రధానికి సమీపంగా, ప్రధానికి క్రింద ఉండేవాడు. వెరీ నెక్స్ట్ ప్రధానికి సమీపంగా, రాష్ట్రపతికి సమీపంగా ఉండే వ్యక్తిని ఉపరాష్ట్రపతి అంటే. ఉప అంటే సమీపం. ఉపవాసము అంటే పైనున్న దేవునికి సమీపంగా బ్రతకటమే ఉపవాసం. విన్నారా? ఉపవాసం అంటే తిండి చంపుకోవటమే, ఆకలి చంపుకోవటమే, అన్నపానాలు వదిలేయటమే అన్న ఈ ఒక్క కోణంలోనే లోకం తిరుగుతుంది. కానీ దానికి మించి ఉపవాసం అంటే దేవునికి సమీపంగా బ్రతకటమే ఉపవాసం. రైట్, విన్నారా? నంబర్ 1. దానిలో ఆ పరంపరలో భోజనం చేయకుండా ఉండటం కూడా ఉపవాసంలో ఒక పార్ట్, ఒక భాగం. చాలామంది మేము ఉపవాసం 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 అని చెప్పుకొని కడుపు చంపుకొని సెల్ ఫోన్తో ఆడుకుంటారు, చాటింగ్స్ చేస్తారు, ఆ వీడియోస్ ఈ వీడియోస్ చూస్తారు. వాళ్ళు కడుపుకు ఉపవాసం పెట్టారు. నా మాటేనండి, పొట్టకు ఉపవాసం పెట్టడం కంటే ఫోన్కు ఉపవాసం పెట్టాలి. తమ్ముడా విను, చెల్లి, పొట్టకు ఉపవాసం కంటే ఫోన్కు ఉపవాసం పెట్టాలి. ఉపవాసం ఉన్న దినాల్లో మీ తండ్రిగా చెప్తున్నా, మీ అన్నగా చెప్తున్నా, ఫోన్ ఏదో ఒక చోట ఏమంటారు, ఏ లాకర్లోనో ఏ బీరువాలోనో పెట్టి తాళం వేసేయండి. ఈ ఫోన్ వాడుకునే సమయం పూర్తిగా తక్కువ చేయండి. ఉపవాసము అంటే దేవునికి సమీపంగా బ్రతకటం. అంటే ఈ ఉపవాస దినాల్లో ఎక్కువగా ప్రార్థన చేయాలి. అదే కదా దేవునికి సమీపంగా బ్రతకటం. లైవ్ ఉదయం 3 గంటలు, సాయంత్రం 3 గంటలు ఇస్తాం కదా. మీతో ఒక మాట, మీకు అవకాశం ఉంటే ఒక 3 గంటలు అదనంగా ప్రార్థనా సమయాన్ని కేటాయించుకుని ఈ 21 దినాల్లో, వింటున్నారా, ఈ 21 దినాల్లో రోజుకొచ్చి 3 గంటలు వాక్యంతో కానీ ప్రార్థనతో కానీ ఆరాధనతో కానీ వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో మీరు గడపండి. అంటే ఆల్మోస్ట్ రోజుకొచ్చి 10 గంటలు గడిపినట్టు లెక్క. మనకు లైవ్ 6 గంటలు 7 గంటలు ఇస్తాం కదా. అగైన్ ఓ 3 గంటలు మీరు ప్రార్థనలో గడపండి. ఉపవాసం ఉన్నావని డ్యూటీకి వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో మోకరించకుండా నేను ఉపవాసం ఉన్నానని కడుపు చంపుకుంటే అది సరైన ఉపవాసం కాదు సుమి. అలాగని మరి 21 రోజులు మేము డ్యూటీ మానేసి ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకుంటే డ్యూటీ ఏమైపోద్ది? ఉపవాస ప్రార్థన పుణ్యమని ఉద్యోగం ఊస్టింగ్ అయిపోద్ది. నా ఉద్యోగం మానమని నేను చెప్పట్లా, డ్యూటీకి వెళ్ళాలి తప్పదు. 21 రోజులు డ్యూటీ మాని ఇంట్లో కూర్చుని స్తోత్రం అంటే ఆ ఉద్యోగస్తులకి లేదా ఆఫీసులకి, ఉద్యోగ స్థలంలో వ్యక్తులకి స్తోత్రం ఏం తెలుస్తుంది? ఉద్యోగం తీసే విషయంలో వాడు ఆత్రపడిపోతాడు కదా. అయితే మీతో నేను చెప్పే మాట ఏంటంటే, డ్యూటీకి వెళ్ళండి. డ్యూటీ చేసుకొని వస్తారు కదా, సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత లైవ్ అయిపోయిన తర్వాత కనీసం 1 గంట, గంటన్నర ఏకాంతంగా ప్రార్థన చేసుకోండి. ఉదయం లేవటంతో ఇంకొక గంటన్నర 2 గంటలు ఏకాంతంగా ప్రార్థన చేసుకుని. ఉపవాసము అంటే కేవలం కడుపు చంపుకోవటం మాత్రమే కాదు, దానికి మించి విన్నారా, దానికి మించి దేవునికి సమీపంగా బ్రతకటం. ప్రార్థించుకోండి, వాక్యం చదువుకోండి, ఓ లక్ష్యం పెట్టుకోండి. అవకాశం ఉంటే 21 దినాల్లో నా వైపు చూడాలి. ఈ 21 దినాల్లో బైబిల్ అంతా పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి. బైబిల్ దగ్గర పెట్టుకోండి, వాక్యం చదువుకుంటా ఉండండి. వాక్యంతో గడపటం అంటే దేవునికి సమీపంగా బ్రతకటమే. పాటలు పాడుకోండి, ఆరాధించుకోండి, తనితేరా ప్రభు సన్నిధిలో ఆరాధించుకోండి. ఉపవాసము అంటే
దేవునికి సమీపంగా బ్రతకటం ఉపవాసం. సో ఈ 21 దినాల ఉపవాస ప్రార్థనలో రెగ్యులర్గా నువ్వు దేవునికి సమీపంగా బ్రతికిన దానికంటే మరెక్కువగా ఈ దినాల్లో దేవుని సన్నిధిలో గడుపుదుముగాక. నీకు ప్రార్థన లేకుండా, వ్యక్తిగత ప్రార్థన జీవితం లేకుండా కడుపు చంపుకొని జనాలకు చూపించేటప్పుడు ఉసూరుమంట, ఏం సిస్టరో ముఖం ఉసూరుమంది, నేను ఉపవాసం సిస్టరో మీకు తెలీదా అని ఇల్లు తిరుగుతా ఈ ముసలి ముచ్చట్లు సోది ముచ్చట్లు మాట్లాడుతూ ఉంటే ఆ ఉపవాసం దేవునికి హేయం కదా. అందుకని ఈ ఉపవాస దినాల్లో ఎక్కువగా దేవునికి సమీపంగా బ్రతుకుదాం గాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆయా సందర్భాల్లో రకరకాలుగా ఉపవాసాలు ఉన్నారు. రైట్, మరలా చెప్తున్నాను. కొన్ని సందర్భాల్లో ఒకరోజు ఉపవాసం ఉన్నారు, మరికొన్ని సందర్భాల్లో 3 రోజులు ఉపవాసం ఉన్నారు, మరికొన్ని సందర్భాల్లో 7 రోజులు ఉపవాసం ఉన్నారు, మరికొన్ని సందర్భాల్లో 10 రోజులు ఉపవాసం ఉన్నారు, మరికొన్ని సందర్భాల్లో 14 రోజులు ఉపవాసం ఉన్నారు, మరికొన్ని సందర్భాల్లో 21 రోజు, మరికొన్ని సందర్భాల్లో 40 రోజులు. ఈ 7 రకాల ఉపవాసాలు బైబిల్లో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. విన్నారా? అలాగని ఇదేదో ఏమంటారు సరి సంఖ్య బేసి సంఖ్యలాగా ఒకే రోజు ఉండాలా, లేకపోతే 3 రోజులు ఉండాలా, తర్వాత 3 రోజులు కాకపోతే ఆ తర్వాత 7 రోజులు ఉండాలా, ఆ తర్వాత 10 రోజులు ఉండాలా, ఇట్లా సంఖ్యాశాస్త్రం బైబిల్లో ఏమనుందంటే నో, నీ అనుకూలతను బట్టి ఒక రోజా, ఒక పూట, 2 పూట్ల ఉపవాసం ఉండటానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు విషయం అన్నయ్య, నేను ఉపవాసం ఉండాలి, దీని గురించి వివరణ ఇచ్చే ముందు దీని గురించి చెప్తాను. ఉపవాసం 21 రోజు కంటిన్యూస్గా ఉపవాసం ఉండటం సాధ్యమేనా, అసలు మీరు ఎలా ఉంటారు ఉపవాసం అని కొంతమంది అడుగుతారు. నా వ్యక్తిగత జీవితం గురించి నేను చెప్పను, ఎందుకంటే అది మళ్ళీ బూస్ట్ చేసుకున్నట్లు అయిపోతుంది, మమ్మల్ని మేము గొప్ప చేసుకొని మాట్లాడుకున్నట్లే అయిపోతుంది. మందిరంలో మా సేవకుల పిల్లలు దేవుని కృపను బట్టి 21 దినాలు జస్ట్ మంచినీళ్ళు, మజ్జిగ, టీ ఇవి తీసుకొని మాత్రమే 21 రోజులు ఉపవాసం ఉంటాం. మరలా చెప్పమంటారా? మంచినీళ్ళు, మజ్జిగ, టీ. మా ఆరోగ్య స్థితి బాగుంది, దేవుని కృపను బట్టి మీ అందరి ప్రార్థనల ద్వారా షుగర్లు, బీపీలు రాకుండా ఇంతవరకు దేవుడు కాపాడాడు. అట్లాగని వచ్చిన వాళ్ళకి కృప లేదని నేను అంటలేదండి. శరీరం ప్రకృతి సంబంధమైంది, వస్తూ ఉంటాయి. అయితే మీ ప్రార్థనల ద్వారా మాకు మంచి ఆరోగ్యం ఇవ్వటాన్ని బట్టి 21 దినాలు కంటిన్యూస్గా జస్ట్ వీటితోనే మేము మా సేవకులు పిల్లలు ఉపవాసం ఉంటారు. చివరికి దైవజనరాలు జ్యోతమ్మ గారు ఉన్నారు కదా, ఆ బిడ్డ ఆ రోజుల్లో మా సేవా ప్రారంభ దినాల్లో గడిచిన 2-3 సంవత్సరాల క్రితం వరకు 40 డేస్ ఉండేది కంటిన్యూస్గా, జస్ట్ వాటర్, మజ్జిగ, టీ, 40 రోజులు ఉపవాసం ఉండేది. అయితే 21 దినాలు తాను కంపల్సరీగా దేవుని కృపను బట్టి మేము ఈ 21 దినాలు మందిరంలో ఇలా ఉపవాసం ఉండటానికి దేవుడు కృప చూపించాడు. అయితే ఒక మాట, సహజంగా వేరే టైంలో ఒక్క పూట ఉపవాసం ఉండటానికే అంటారు కదా, కడుపులో ఎలుకలు తిరుగుతున్నాయో రైలు ఏదో అంటారు కదా, ఒక్క పూట ఉపవాసం ఉండటానికి వేరే టైంలో అల్లాడిపోతాం. కానీ ఒక బలమైన తీర్మానం చేసుకొని ప్రభువా ఉపవాసం ఉండాలి అని అడిగితే ఆ దైవ కృప ఆవరించి ఈ మట్టి మనిషికి ఏది అసాధ్యమో కృప ద్వారా అది సాధ్యపరచబడుతుంది. 21 దినాలు ఆకలి అనిపించదు. ప్రభు ఎదుట మిమ్మల్ని పురికొల్పటానికి చెప్తున్నాను, ఆకలి అనిపించదు. అఫ్కోర్స్ కొంచెం మనుషులు కాబట్టి కొంచెం నీరసం అనిపిస్తుంది. ఈ మజ్జిగ తాగటం, ఈ నీళ్లు తీసుకోవటం, వీటికి మించి దేవుని అంతులేని కృప ఉంటుంది కదా, ఆ కృపా బలం ఈ 21 దినాలు ఒక పండగలాగా సాగిపోవటానికి
దేవుడు కొన్నిసార్లు అనిపిస్తుంది, అరే ఒక్క పూట భోజనం చేయకపోతేనే కొన్నిసార్లు ఏదేదో అయిపోతుంది కదా, 21 రోజులు ఎలా ఉండగలిగాం? ఇది ఎలా సాధ్యం? కృపకు సమస్తం సాధ్యమే. బలము చేత కాదు, శక్తి చేత కాదు, దేవుడు తన ఆత్మ బలం ద్వారా, కృపా బలం ద్వారా ఈ కార్యాన్ని జరిగిస్తాడు. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా, మంచి ఆరోగ్యం ఉంటే లెట్ us ట్రై, ప్రయత్నం చేయండి. అట్ ద సేమ్ టైం మీలో ఎవరైనా షుగర్ పేషెంట్లు ఉంటే, లేకపోతే ఆకలి కొండలేని వాళ్ళు ఉంటే, అన్నయ్య మరి నేను 21 రోజు ఉపవాసం ఉండకపోతే దేవుని దగ్గర అపరాధం చేసినట్లా, మరి నేను షుగర్ పేషెంట్ కదా, నాకు ఈ బలహీనత కదా, నేను ఎట్లా? ఒకటి మీరు వినండి, నీవు ఆరాధించే దేవుడు కఠినుడు కాదు, కనికర సంపన్నుడు, కరుణా సంపన్నుడు, జాలిగల దేవుడు, దయగల దేవుడు. నువ్వు 21 రోజు ఉపవాసం ఉంటేనే నా బిడ్డవే అట్లా మాట్లాడేవాడు కాదు. 40 రోజులు ఉపవాసం ఉంటేనే నా బిడ్డవే, 40 రోజులు ఉంటే ఆహా ఓహో అని అంటాడు అనుకోకండి. మీ అనుకూలతను బట్టి ఒక పూట ఉపవాసం ఉండండి. 21 దినాలు ఒక పూట, 3 పూటలు భోజనం చేస్తాం కదా, ఒక పూట స్కిప్ చేయండి, లేదు 2 పూటలు స్కిప్ చేయండి. సాయంత్రం ఎప్పుడూ భోజనం చేయండి, లేదు రాత్రి భోజనం చేయండి, ఒక పూట భోజనం చేయండి. మీరు ఉద్యోగస్తులు, మీ బరువు బాధ్యతలు ఉన్నాయి, కుటుంబాన్ని చూసుకోవాలి. అవకాశం ఉండి, ఆరోగ్యం ఉండి, రైట్, మంచి ఆరోగ్యాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తే ఉండగలిగితే ఉండండి. ఒకవేళ ఉండలేని పరిస్థితుల్లో ఒక్క పూట భోజనం చేసి తతిమ 2 పూటలు స్కిప్ చేయండి. షుగర్ పేషెంట్లు ఒక పూట టిఫిన్ స్కిప్ చేయండి, దానికి బదులు టీయో తీసుకోండి. ఒకవేళ కొంతమంది అంటారు ఇదేం ఉపవాసం, ఒక పూట భోజనం చేసి ఉపవాసం అంట, టీ తాగి విమర్శకులు 100 అంటారు. వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు. నీ లోపటంటూ ఒక తృప్తి, దేవా ఈ బలహీనతలో కూడా ఒక్క పూట టిఫిన్ చేయకుండా, ఇడ్లీ తినకుండా నాకు కడుపు నీ లోపట ఏమంటారు, ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, నీ ప్రయత్నం ఉంటుంది చూసారా, దేవుని మనసు గెలుచుకోవటానికి దేవుడు అవకాశం ఉంటుంది. ఓకే, రైట్. మీ ఆరోగ్య స్థితిగతులను, అనుకూలతను బట్టి మీరు ఉపవాసం ఉండగలరని ప్రేమతో మనం చేస్తున్నాను. ఎవరు మూర్ఖపు ఉపవాసం చేయొద్దు. కొంతమంది అన్నయ్య నేను మంచినీళ్ళు కూడా తాగను అన్నయ్య, ఆ రోజుల్లో మోషే నీళ్ళు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉన్నాడు కదా, ఇట్లాంటి అనవసర ప్రయోగాలు చేసి దేవుని నామానికి అవమానం తీసుకురావద్దు. ఇది శరీరం కదా, 21 దినాలు నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం ఉంటే కిడ్నీలు పాడైపోతాయి. ఉపవాసం ద్వారా ఏదో ఆశీర్వాదం పొందుకుందామని లోపు హాస్పిటల్ ఐసీయూలో జాయిన్ చేయాల్సి వచ్చింది, ఏ సెలైన్లో పెట్టాల్సి వచ్చింది. కొంతమంది జీవితాల్లో ఆ ఉపవాస ప్రార్థన కాస్త ఆదరణ కూటం అయిపోద్ది, జ్ఞాపకార్థ కూటం అయిపోద్ది. ఎలాంటి ప్రయోగాలు పొరపాటును చేయొద్దు. రైట్, మంచిది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 7 ఇందాక చెప్పే కదా, ఒకరోజు ఉపవాసం ఉన్నారు. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, న్యాయాధిపతుల గ్రంథం, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉన్నారు. ఎందుకో చెప్పంటారా? యుద్ధంలో విజయాన్ని సాధించడానికి, దానికంటే విశేషంగా దేవుని గైడెన్స్ కొరకు, ఒకటి విక్టరీ కొరకు, రెండవది గైడెన్స్ కొరకు ఉపవాసం ఉన్నారు. రైట్, మీ జీవితాల్లో కూడా ఎందుకు మనం ఉపవాసం ఉండాలి? విజయం కొరకు, సరి అయిన మార్గంలో దేవుని చేత నడిపించబడటం కోసం మనం ఉపవాసం ఉండాలి. నెంబర్ 2, 3 రోజుల ఉపవాసం. ఎవరి జీవితంలో ఇది జరిగిందంటే సౌలును పౌలుగా మార్చింది ఆ 3 దినాల ఉపవాసం. శాసనాలను మార్చింది ఎస్తేరు గ్రంథంలో ఆ 3 దినాల ఉపవాసం. తమ్ముడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయటానికి ప్రయత్నం చేయి. మీ ఇంట్లో ఉండే సౌలులు వాళ్ళు పౌలుగా మార్చబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. భారతదేశంలో క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా బయలుదేరుతున్న
చట్టాలు రద్దు చేయబడి నూతన చట్టాలు బయలుదేరేటట్లుగా ఉపవాసం ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆమేన్. నెక్స్ట్ 7 రోజులు ఉపవాసం ఉన్నారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 7 రోజులు ఉపవాసం ఉన్నారు. ఎక్కడ? సమూయేలు మొదటి గ్రంథం స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. భక్తుడైన రాజైన సౌలు చనిపోయినప్పుడు ఆదరణ కోసం, రైట్, ఓదార్పు కోసం, కంఫర్ట్ కోసం, గైడెన్స్ కోసం వాళ్ళు ఉపవాసం ఉన్నారు 7 రోజులు. నెక్స్ట్ 10 రోజులు అది దానియేలు ఉపవాసం అని అంటారు అందరూ. అంటే కూరగాయలు తీసుకొని ఉపవాసం ఉన్నాడు. ఏమంటారు? ఆ ఫ్రూట్స్ తీసుకొని ఉపవాసం ఉన్నాడు అంటారు. ఆ 10 రోజుల ఉపవాసం దానియేలుని 10 అంతల శ్రేష్ఠునిగా మార్చింది. ఆమేన్. ఉపవాసం మనం బ్రతుకుతున్న సమాజంలో మనలను 10 అంతల శ్రేష్ఠులుగా మారుస్తుంది. 10 అంతల శ్రేష్ఠులుగా జ్ఞానం విషయంలో, తెలివితేటల విషయంలో, ప్రతి రంగంలో మనలను 10 అంతల తలమానికగా నిలవబెట్టగలిగిన శక్తి ఉపవాస ప్రార్థనలో దాగుంది. రైట్. అగైన్ 14 రోజుల ఉపవాసం. 5వది 14 రోజుల ఉపవాసం ఎప్పుడో తెలుసా? పౌలు మధ్యధరా సముద్రం గుండా వెళ్ళేటప్పుడు 14 రోజులు వాళ్ళు ఉపవాసం ఉన్నారట. ఆ 14 రోజుల ఉపవాసం వాళ్ళను ప్రొటెక్ట్ చేసింది. సౌలును ఆ భయంకరమైన మరణాపాయపు స్థితిలో మరణానికి అప్పగించబడకుండా కాపాడింది, ప్రొటెక్ట్ చేసింది. ప్రొటెక్ట్ చేసింది ఉపవాస ప్రార్థనే. అలాగే పౌలు పట్ల దేవుని కొన్న సంకల్పాన్ని పరిపూర్ణంగా నెరవేర్చింది ఆ ఉపవాస ప్రార్థనే. తమ్ముడు, చెల్లి, ఒకవేళ కుటుంబం అనే ఓడ అపాయాల్లో చిక్కుకుందా? అపాయాల మధ్యలో నువ్వు కాపాడబడాలంటే ఉపవాసమే. నీ మీద దేవుని కొన్న సంకల్పం నెరవేర్చబడేటట్లుగా చేసేది ఉపవాసమే. ప్రయత్నించేది. 21 దినాల ఉపవాసం. ఇది బైబిల్లో భక్తుడైన దానియేలు చేసినటువంటి ఉపవాసం. ఎరుగుదురు కదా, స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. ఈ 21 దినాల ఉపవాస ప్రార్థన ద్వారా 70 సంవత్సరాల బానిస శృంఖలాలు తెంచబడి దాసులు స్వతంత్రులయ్యారు, బానిసలు స్వతంత్రులయ్యారు, చెరలో ఉన్న ప్రజలు విడుదల పొంది స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకున్నారు. 21 దినాల ఉపవాస ప్రార్థనలో నేను నమ్ముతున్నా అనేక మంది త్రాగుబోతుల బంధకాలు దేవుడు తెంచబోతున్నాడు, అప్పుల బంధకాలు తెంచబోతున్నాడు, పాపపు బంధకాలు తెంచబోతున్నాడు, రోగపు బంధకాలు తెంచబోతున్నాడు, ఆర్థిక బంధకాలు తెంచబోతున్నాడు, మోయబడిన గర్భాలు దేవుడు తెరవబోతున్నాడు. ఒకటేంటి, ఎన్నో చిత్ర విచిత్రాలు 21 దినాల ప్రార్థన ద్వారా నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో, మన సంఘాల్లో నిశ్చయంగా దేవుడు జరిగించబోతున్నాడు. 70 సంవత్సరాల గడ్డు సమస్యను పరిష్కరించింది 21 రోజుల ఉపవాస ప్రార్థన. ఈ 21 దినాల ఉపవాస ప్రార్థనలో మీ గడ్డు సమస్యలు, పర్వతం లాంటి మీ సమస్యలు మైనులాగా కరిగిపోయేటట్లుగా దేవుడు చేయబోతున్నాడు. రైట్. ఇది 6వది. 7వది 40 డేస్. యేసుక్రీస్తు వారు, దైవజనుడైన మోషే. 3వది మిమ్మల్ని అడుగుతా, కింద కామెంట్ బాక్స్లో రాయండి. 40 డేస్ భోజనం చేయకుండా ఉపవాసం అని రాయలేదు, కానీ ఆయన ఉపవాసం ఉన్నాడు. ఒక్కరోజు భోజనం చేసి ఆ భోజనపు బలం చేత ఎవరు ఆయన? కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఆయనే ఏలియా. దైవజనుడైన మోషే 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ద్వారా ధర్మశాస్త్రాన్ని పొందుకున్నాడు. ఉపవాసం ద్వారా దివ్యమైన వాటిని పొందుకుంటాం. యేసయ్య 40 రోజులు ఉపవాసం ఉన్నాడు, అపవాదిని జయించాడు, ఆత్మబలాన్ని పొందుకున్నాడు. ఆత్మబలంతో ప్రారంభించబడిన పరిచర్యలు అంతవరకు నిలిచుంటాయి. మొన్ననే ఈ అంశం మీద నేను వాక్యం అందించాను, విన్నారు కదా. ఈ 7 రకాలైన ఉపవాసాలు. అలాగని అంటే ఉంటే 1 రోజు అన్న ఉండాలి, లేకపోతే 3 రోజులు ఉండాలి, 2 రోజులు ఉండకూడదు అనుకుంటా, 4 రోజులు ఉండదు అనుకుంటా అని
పొరపాటున ఈ సంఖ్యాశాస్త్రం మీద మీరు ఎవరూ ఆధారపడ్డదు. మీకు అనుకూలం ఉంటే ఒక పూట, లేదు ఒక రోజు, 2 రోజులు, బలం ఉంటే 3, 7, 8, 9, 10, లేదు ఇప్పుడు 21 రోజు, 21 రోజు ప్రయత్నం చేయండి. నేను నమ్ముతున్నా నువ్వు బలహీనురాలు అయి ఉండొచ్చు. దేవుని కృప యేసు నామములో నిన్ను ఆవరించునుగాక. ఆ కృప నిన్ను ఆవరిస్తే 21 దినాలు క్షణంలో గడిచిపోయేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. ఒక్క పూట కూటికి కూడా ఆగలేని నిన్ను, ఒక్క పూట ఆకలికి కూడా ఆగలేని నిన్ను ఆ కృప 21 దినాలు నిలవబెట్టగలుగుతుంది. రైట్. ఆఖరి విషయం, ఉపవాసం ఉన్నప్పుడు మనం చేయాల్సిన ప్రాముఖ్యమైనటువంటి పని. నంబర్ 1, ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటప్పుడు ఏ అంశాలు మీరు ప్రార్థన చేయాలనుకుంటున్నారో అవన్నీ వేటి కొరకు, దేని కొరకు మీరు ఉపవాసం ఉండాలనుకుంటున్నారో ఉన్న ఆత్మీయ సమస్యలు కానీ ఏ సమస్య అయినా పేపర్ మీద రాసుకోండి. ఒక 100-200 అంశాలు ప్రార్థనలో, 100-200 అంశాలు పేపర్లో రాసుకోండి. 200 అంశాలు మీరు ముందు పెట్టుకుంటే 2 గంటల ప్రార్థన చేసినా సరిపోదు. ఈజీగా ప్రార్థన సమయం గడిచిపోద్ది. ఆ ప్రేయర్ పాయింట్స్ ఏవేవైతున్నాయో ఒక పేపర్ మీద రాసుకోండి. 2వది, సెల్ ఫోన్ పొరపాటున ముట్టుకోవద్దు. సెల్ ఫోన్ పక్కన పెట్టుకొని స్తోత్రం 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 స్తోత్రం, ప్రభువా నీకు స్తోత్రం, ప్రభువా నీకు స్తోత్రం అని ఇట్లా చూసి మరలా ఇటు పక్కన పెట్టి ఈ ప్రార్థనతో నేను మరలా చెప్తున్నాను, పొట్టకు ఉపవాసం కంటే ఫోన్కు ఉపవాసం చాలా ముఖ్యం. 2వది. 3వ మాట చెప్తాను. ప్రార్థన చేసేటప్పుడు ఎవరితోనైనా అసమాధానంతో ఉంటే, ప్రార్థనకు ముందు ఎవరితోనైనా అసమాధానం ఉంటే వారితో సమాధాన పడిన తర్వాతే మీరు ప్రార్థనలో మోకరించాలి. మనం కొట్టుకుంటా గుద్దులాడుకుంటా ఎంత గంభీరంగా ప్రార్థన చేసినా మన ప్రార్థనకు జవాబు రాదు. ప్రార్థనకు దేవుడు జవాబిచ్చినట్లుగా సమాధాన పడాలి. సమాధానంతో కూడుకున్న ప్రార్థన ధూపంలాగా దేవుని సన్నిధికి చేరతాది. ఇప్పుడు ఒక మాట, నువ్వు సమాధాన పడ్డావు కానీ ఎదుటోడు నీతో సమాధాన పడలే, దానికి నువ్వు నిర్దోషివి. సమాధాన పడే మనసు ఆ వ్యక్తిలో లేదు, నీ హృదయాన్ని క్లియర్గా పెట్టుకున్నావు. ఇక ఆ వ్యక్తి నీతో సమాధాన పడలేదు, నువ్వు ఏడవలసిన అవసరం లేదు. అలాగని మొక్కుబడిగా సమాధాన పడొద్దు. హృదయపు లోతులో నుంచి సమాధానపడి మన ప్రార్థన చేసేవారిగా ఉండాలి. 4వది, ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటప్పుడు దేవునికి నీకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే వాటిని తొలగించుకొని మనం ప్రార్థన చేసుకోవాలి. ఆఖరి మాట చెప్తాడు, ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేసే ఆ దివ్యమైన సమయంలో మనం దేవుణ్ణి అడిగేవేవి దురుద్దేశంతో అడగకూడదు, సదుద్దేశంతో దేవుణ్ణి అడగాలి. 5వది, మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటప్పుడు, ఉపవాసం ఉండే కాదు ఎప్పుడు ప్రార్థన చేసినా మన ప్రార్థనలో దురుద్దేశాలు ఉండకూడదు, సదుద్దేశంతో ప్రార్థన చేయాలి. హన్నమ్మ ప్రార్థన చేసింది, ఒక బిడ్డనిస్తే వాడిని నీ మందిరానికి ఇస్తానయ్యా. ఆ తల్లికి దేవుడు ఆ తర్వాత 5 పిల్లల్ని ఇచ్చాడు, మొత్తం 6 పిల్లల్ని ఇచ్చాడు. ఎందుకు? అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా చేస్తాడు. సొలొమోను జ్ఞానం అడిగాడు, జ్ఞానంతో పాటు ఐశ్వర్యం, తెలుసు కదా మీకు, ఘనత, అబ్బబ్బబ్బబ్బా, ఒకటి అడిగితే ఇంకా అనేకమైన వాటిని ఇచ్చాడు. అంటే వాళ్ళు అడిగింది దురుద్దేశంతో అడగల, సదుద్దేశంతో అడిగారు. కాబట్టి వారు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా చేశాడు. నేను నమ్ముతున్నా ఈ ఉపవాస ప్రార్థనలో పాలుందండి. మీరు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు కార్యాలు చేస్తాడు అనే కాదు, గతంలో చేశాడు. నన్ను అడగండి, నేను నా ప్రభువును ప్రార్థనలో అడిగింది కొంతే, నా ప్రభువు నాకు చేసింది ఎంతో. ఆమె మీరు దీన్ని ఏకీభవిస్తారా? మనం అడిగింది కొంతే,
దేవుడు మనకిచ్చింది ఎంతో, నేను అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చాడన్నా అని అనేవాళ్ళు కింద ఆమెనని కామెంట్ పెట్టండి. లేదా ఎస్, నా జీవితంలో దేవుడు అలా చేశాడు, నేను అడిగినవి కొన్నే, నా దేవుడు నాకు ఇచ్చినవి ఎన్నో. కారణం ఆయన పేరే అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా కార్యాలు చేస్తాడు. కుటుంబాలుగా సిద్ధపడండి. ఈ 21 దినాల్లో కనీసం ఒక్కరోజు రాత్రి అయినా ఆల్ నైట్ ప్రేయర్ చేసుకొని ఈ రీతిగా దేవునికి సమీపంగా బ్రతుకుతూ, ఉపవాసాన్ని ఇంగ్లీష్లో ఫాస్టింగ్ అంటారు. ఫాస్టింగ్ అంటే ఫాస్ట్, ఫాస్ట్ అంటే వేగం కదా. ఫాస్టింగ్ అంటే దేవుడు వేగంగా మన కుటుంబాల్లో కదిలేదు, దేవుడు వేగంగా మన సంఘాల్లో కదిలేదు, దేవుడు వేగంగా మన దేశంలో కదిలేది ఉపవాస ప్రార్థనల ద్వారానే. ఉపవసించుదాం, చేయి కలుపుదాం, రండి, లక్షల కుటుంబాల కొరకు దేవుని దగ్గర రోధించుదాం. దేశంలో గొప్ప ఉజ్జీవ జ్వాలలు దేవుడు పుట్టించున్నట్లుగా ప్రలాపించుదాం. మన ప్రార్థన ఎగయుకుంటూ ధూపం వలె దేవుని సన్నిధికి చేరునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. ఎవరెవరైతే 21 దినాలు ఉపవాసం ఉండాలనుకుంటున్నారో మీ కొరకు కూడా ప్రార్థన చేస్తాను. తండ్రి, మేము ఎప్పుడు బలహీనలమో అప్పుడే బలవంతులం. రేపటి నుంచి ఉపవాస ప్రార్థనలు ప్రారంభం కాబోతున్నాయి. ఒక్కొక్క బిడ్డ నడుం కట్టుకొని మీ సన్నిధిలో తమను తాము మీకు సమర్పించుకోవాలి ప్రభువా. 21 దినాలు ఎందరో ఉపవాసం ఉండాలని ప్రార్థన చేసుకుంటున్నారో వారిని బలపరచయ్యా. వారి శరీరం మీద, ఆకలి మీద జయ జీవితం దయచేయ్యా ప్రభా. అనారోగ్యాలతో ఉన్నవాళ్ళు కనీసం ఒక పూటైనా నేను ఉపవాసం ఉండాలనుకుంటున్నారు, వారి శరీరాలను బలపరచుదురుగాక. ఓ తెలియని షకీనా మహిమ వారిని ఆవరించునుగాక. అంతులేని కృపతో ఆ బలహీనులను మీరు దర్శించుదురుగాక. ఒక ఉద్యమంలాగా ఈ ప్రార్థనలు జరగాలి. లక్షల కొలది ప్రజలు ఈ ప్రార్థనలో పాల్గొందాలి. పండగ దినాలుగా మీరు జరిగించాలి. సమస్త ఘనతలు మీరే పొందుకోమని యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొందియున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ.